వెరీ గుడ్ మార్నింగ్ అండి రామ్మూర్తి గారు. బట్ బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో కూడా 30,000 కోట్లు ప్రభుత్వ భూములకు సంబంధించినవే తీసుకొని సేకరించి అభివృద్ధి అనే పేరుతో చేసింది అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. మరి అప్పుడు కరెక్ట్ అయింది, ఇప్పుడు ఎలా మీకు వ్యతిరేకం అనిపిస్తుంది? అవి యూనివర్సిటీ భూములు కావండి. మేము తీసుకున్న ప్రైవేట్ ల్యాండ్స్ ఎక్కడైతే ఉన్నాయో గవర్నమెంట్ ల్యాండ్స్ ని అభివృద్ధి చేసినాం తప్ప అక్కడ అడవులను కానీ అదే విధంగా ఏదైతే పక్షులను కానీ లేకపోతే వన్యప్రాణులను కానీ ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయలేదు. మా అప్పుడు అడవులు పెరిగినాయి. మీ ఎట్లా అంటే మొత్తం నేను సాక్ష్యాధారాలతో చెప్తాను. ఇప్పుడు ఏంటంటే మనం యూనివర్సిటీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దీనికి కథ ఏందో కార్కర్ ఏందో 1973 నుంచి కొంచెం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. 73లో ఏదైతే జయాంధ్ర ఉద్యమం ఒక సైడ్ విపరీతంగా నడుస్తుంటే ఏదైతే అప్పుడు రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత అంతకుముందు 69లో కూడా తెలంగాణ సపరేట్ ఉద్యమం కూడా ఉవ్వెత్తి నెగుస్తున్న సమయంలో ఇందిరాగాంధీ ఒక నిర్ణయానికి వచ్చి సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ తీసుకురావడానికి ఆమె కృషి చేసి అయితే పార్లమెంట్ లో బిల్లు పెట్టి అదే విధంగా ఏదైతే ఆర్టికల్ 371 ప్రకారము ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీని మనకు తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన క్రమంలో అప్పుడు ఉన్న పార్లమెంట్ లో అన్ని పార్టీలు ఉంటాయి కదా, ఆ సాక్ష్యంగానే ఏదైతే 2300 ఎకరాలకు సంబంధించి కేటాయింపు చేసింది ఏదైతే అప్పుడున్న ఇందిరాగాంధీ ప్రభుత్వం. అప్పుడు ఈ 2300 ఎకరాలు ఎవరు సేకరించాలి? ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం సేకరించి కేంద్రానికి అప్పచెప్పాలి. అక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి అప్పుడు 2300 ఎకరాలు సేకరించి యూనివర్సిటీకి ఇచ్చిన పరిస్థితి చూసినాం. ఈ 2300 ఎకరాలకు సంబంధించి ఏదైతే మొదటి రీచ్ ఎవరైతే మనకు అప్పుడు గురుభక్తి సింగ్ ఎవరైతే ఉన్నారో పాపం ఆయన వాస్తవంగా మొత్తం చుట్టూ కూడా ఫెన్సింగ్ చేయడం జరిగింది భారీ ఎత్తున ఖర్చు పెట్టి కూడా. ఎందుకంటే యూనివర్సిటీ భూములు అన్యక్రాంతం కావద్దు, ఏదైతే యూనివర్సిటీకి ఇచ్చిన భూములు రిజిస్ట్రేషన్ కూడా చేయలేదు కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ క్రమం ఏదైతే నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్లు కూడా దాన్ని పట్టించుకోలేదు. 2300 ఎకరాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ లేకపోవడమే ఇప్పుడున్న పరిస్థితికి కారణం. అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అదే విధంగా దాని తర్వాత టీడీపీ ప్రభుత్వం ఇలా కొనసాగుకుంటూ వచ్చిన ఈ తప్పుల వల్లనే ఇప్పుడు ఈ పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే 2300 ఎకరాలకు సంబంధించి కొంచెం సిచ్యువేషన్ ఏందన్నది కూడా చెప్తా. ఏదైతే చంద్రబాబు నాయుడు 2003లో వచ్చిన తర్వాత వాస్తవంగా 2003లో ఆయన కన్నుబడ్డది దాని మీద 400 ఎకరాలు ఏదైతే ఐఎంజీ భారత్ కు అప్పచెప్పడం జరిగింది. ఏదైతే బిల్లీరావు అన్న ముచ్చట తీసుకొచ్చాడు కదా, ఈ బిల్లీరావుకు అప్పచెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ ఎకరానికి 50,000 రూపాయలకు మాత్రమే ఈయన 400 ఎకరాలను వాళ్ళకి కేటాయిస్తూ ఇచ్చేయడం జరిగింది ప్రైవేట్ వ్యక్తి. ఆ ప్రైవేట్ వ్యక్తికి ఇస్తున్న క్రమంలో యూనివర్సిటీ మొత్తం లేచి గొడవ చేసి అట్టెట్లిస్తూ మాకు సంబంధించిన భూమిని అంటే ఈయన ఏం చేసిందంటే ఈ గోపనపల్లిలో ఏదైతే 397 ఎకరాలు యూనివర్సిటీకి ఇస్తున్నాం, ఈ భూములు మాత్రం వాళ్ళకే ఇచ్చేస్తున్నామని ఏదైతే దీనికి బదులు అది తీసుకోండి అని యూనివర్సిటీకి చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ భూమి మీదే కానీ ఈ భూమికి బదులు ఎక్కడైతే గోపనపల్లిలో 397 ఎకరాల భూమిని మీకు ఇస్తున్నామని చెప్పడం జరిగింది. ఇచ్చినోడు ఇచ్చిండా? ఇవ్వలేదు. ఆడికి పోయే వారికి ఏమైందంటే ఆ తర్వాత వచ్చిన అయితే చంద్రబాబు నాయుడు గారి అదే విధంగా ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 2024లో వీళ్ళిద్దరే ఉన్నారు కాబట్టి ఒకటే సంవత్సరంలో అక్కడ భూమిని ఏదైతే 200 ఎకరాలను టాటా వాళ్ళకి ఇచ్చింది. ఏదైతే గోపనపల్లిలో ఏదైతే యూనివర్సిటీకి ఇచ్చినామని చెప్పుకునే భూముల్లో ఏదైతే టాటా వాళ్ళకు 200 ఎకరాలు, అదే విధంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏదైతే యానిమల్ బయోటెక్నాలజీకి ఏదో ప్రైవేట్ కంపెనీకి దానికి కూడా 100 ఎకరాలు, 300 ఎకరాలు వాళ్ళకి కేటాయించలేదు. ఆడ మిగిలింది 97 ఎకరాలు. మరి యూనివర్సిటీ భూమి 400 ఎకరాలు యూనివర్సిటీలో ఉండాలి, లేకపోతే గోపనపల్లి అంటే కేవలం 50,000కే ఇచ్చేసారు మంత్లీ అని చెప్పి సుప్రీంకోర్టు కూడా రద్దు చేసి మళ్ళీ దాన్ని ప్రభుత్వానికి ఇచ్చే పనిలో పడింది. సో అప్పటి నుంచి పోరాటం చేయకుండా సో ఇప్పుడు సడన్ గా కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు అంటే కాంగ్రెస్ వాళ్ళు చేయకూడదు, అభివృద్ధి మేమే చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ మీరు ముందుకు వస్తున్నారా? నా మాట వినండి. 2004లో వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దాన్ని రద్దు చేయడం జరిగింది. రద్దు చేయడం వల్ల ఆ యూనివర్సిటీ భూమి యూనివర్సిటీ కానే ఉన్నది 400 ఎకరాలు. ఏదైతే ఇక్కడ గోపనపల్లిలో ఉన్న భూమి వేరే కంపెనీలకు ఇచ్చేసి అది అయిపోయింది. ఇప్పుడు యూనివర్సిటీ భూమి యూనివర్సిటీ కానే ఉన్నది కాబట్టి యూనివర్సిటీ భూమి అన్నది అందరికీ తెలుసు. ఎందుకంటే గత ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అంతకుముందు కేంద్ర ప్రభుత్వం కానీ కష్టపడి తీసుకొచ్చిన ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఇప్పుడు ఎంత ఘోరమైన పరిస్థితులు అంటే వాస్తవంగా ఇప్పుడు అరెస్ట్ చేస్తే చంద్రబాబును అరెస్ట్ చేయాలి, అదే విధంగా రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, గురు శిష్యులు. ఎందుకంటే ఒక వ్యక్తి ఏదైతే ఐఎంజీ భారత్ కప్పయ్యపనికి ట్రై చేసి అడ్డంగా దొరికిన విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే ఆ యూనివర్సిటీ భూములు అన్నది ఎవరిని అడిగినా గతం నుంచి అడిగినా ఎవరైనా అడిగి చెప్తారు. అదే విధంగా ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడండి. ఇవాళ కూడా మనం చూసినాము బట్టి విక్రమార్క మాట్లాడుతూ ఒక ప్రైవేట్ వ్యక్తి నుంచి గుంజుకున్నాము గవర్నమెంట్ భూమి అంటే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులు గుంజుకొని మరి మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారండి? గవర్నమెంట్ కూస్తున్నారా? మళ్ళీ ప్రైవేట్ వ్యక్తులకి అప్పచెప్తున్నారు కదా. ఇందులో ఆదాన్ ఉన్నాడు, ఇంకో వేరే ఉన్నారు,
దాదాపు 40,000 కోట్లు అంటున్నారు. దీన్ని మొత్తం డెవలప్ చేసే 1,00,000 కోట్ల విలువైన భూములు అంటున్నారు. మొత్తం కంప్లీట్ ప్రైవేట్ వ్యక్తులకి అప్పచెప్తున్నారు కదా. మీరు యూనివర్సిటీ భూమి యూనివర్సిటీకి అప్పచెప్తే నిజంగానే అందరూ హర్షిస్తాము. ఏదైతే ప్రభుత్వం ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కానీ ఏదైతే మిగతా రాజకీయ పార్టీలు కానీ అన్ని పార్టీలు ఏదైతే ఒక కాంగ్రెస్ తప్ప అన్ని పార్టీలు యూనివర్సిటీ విద్యార్థులతోని అదే విధంగా యూనివర్సిటీ సంబంధించిన భూములతో నిలబడ్డారు. ఈ యొక్క తుగ్లక్ ప్రభుత్వమే. ఎందుకంటే ఈ భూముల మీద ప్రేమ ఉన్నది తప్ప అక్కడ ఉన్న వన్యప్రాణుల మీద కానీ అక్కడ ఉన్న పరిస్థితుల మీద కానీ విద్యార్థుల మీద కూడా ప్రేమ లేదు. వీళ్ళకి డబ్బులు కావాలంతే తప్ప వీళ్ళు దోచుకొని వచ్చిన ప్రభుత్వం తప్ప ఏదైతే వీళ్ళు ఏదో చేస్తారు అనుకున్నారు తప్ప మార్పు అంటే వాళ్ళు ఏదో ఆర్థికంగా అభివృద్ధి అవుతున్నారు అన్నదమ్ములు తప్ప మిగతా లోవలు కాదండి. చిన్న సర్వేషన్ అండి. నేనేమంటున్నా అంటే అక్కడ ఏదైతే ఎస్సీకి సంబంధించి అన్ని విద్యార్థి సంఘాలు ఏదైతే కాంగ్రెస్ అనుబంధ సంఘం కానీ ఏదైతే బీజేపీ అనుబంధ సంఘం కానీ బీఆర్ఎస్ కానీ వామపక్షాలు కానీ అన్ని సంఘాలు ఏదైతే యూనివర్సిటీ భూమి అంటున్నాయి. ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వమే రాష్ట్రంలో ఉన్నది. ఎన్ఎస్యుఐ ఏదైతే కాంగ్రెస్ సంబంధించిన ఏదైతే సంస్థ అది కూడా విద్యార్థి సంస్థ వాళ్ళు ప్రభుత్వ భూమి కాదు ఇది యూనివర్సిటీ భూమి అని వాళ్ళు వాదిస్తారు. వాస్తవం ఏంటంటే నేను చెప్తా వినండి. నన్ను కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఎందుకంటే ఇప్పుడు నల్లమల్ల అడవి నుంచి వచ్చింది పులి కాదండి. పులి వేషం వేసుకున్న ఒక నక్క వచ్చింది హైడ్రా కన్నీళ్లతోని పేదల కన్నీళ్లతోని కొంచెం తడిసిన తర్వాత కొంచెం మచ్చలు బయటపడ్డాయి. దాని తర్వాత ఇప్పుడు యూనివర్సిటీకి సంబంధించిన ఏదైతే వన్యప్రాణులు ఉన్నాయో ఆ పక్షులు ఉన్నాయో ఆ పక్షుల కన్నీళ్లతోని మొత్తం తడిసి ఆ మొత్తం ఏదైతే పులి అని చెప్పుకుంటున్న ఏదైతే రేవంత్ రెడ్డి ఆ పులి కాదు అది నిజమైన నక్క అని దాని తోలు మీద వేసుకున్న కలర్ మొత్తం పోయి ఇప్పుడు పూర్తిగా నక్కలాగా నిజస్వరూపం రాష్ట్ర ప్రజల ముందుకు వచ్చింది. నేను ఏమంటున్నానంటే ఈ భూమి ఏదైతే ఉన్నదో ఇందిరమ్మ రాజ్యం అనుకుంటే వీళ్ళు ఏమనొచ్చిందో ఇందిరమ్మ ఆలోచనను చంపేస్తున్నారు. ఇందిరమ్మ ఏదైతే 2,300 ఎకరాల భూమిని కేటాయిస్తూ అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పుడు కేటాయించమని చెప్పిందో అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూమిని ఏదైతే గురువు ఉన్నాడో ఆ గురువు ఏదైతే ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకోవాలని 400 ఎకరాలు చూసిండో ఆ గురువుని అరెస్ట్ చేయాలి. ఏదైతే ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకోవాలండి ఇప్పుడు ఏదైతే శిష్యుడు వచ్చిండో ఆ శిష్యుని కూడా అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ప్రైవేట్ వ్యక్తులకు 1,00,000 కోట్లకు సంబంధించిన ఈ స్కామ్ ఉన్నది కాబట్టి ఈ స్కామ్ మొత్తం బయట పెట్టి బీజేపీ కొంచెం ముద్దడిగేసి బీజేపీకి సంబంధించిన ఎందుకంటే పరిధిలోనే ఉన్నది కాబట్టి కేంద్రంలో వాళ్ళే ఉన్నారు కాబట్టి వెంటనే చర్యలు తీసుకోవాలి. అదే విధంగా ఈ రోజు కోర్టు 12 గంటల తర్వాత తీర్పు వస్తున్నది. ఈ తీర్పు ఖచ్చితంగా ప్రజల వైపే ఉంటుంది, యూనివర్సిటీ విద్యార్థుల వైపు ఉంటుంది. ఎప్పుడైనా కోర్టులు ఏదైతే ప్రభుత్వం తప్పు చేస్తుంటే మనం చూసాం, గతంలో కూడా చూసాం. హైడ్రా విషయంలో శనివారం ఆదివారం వచ్చి కూలగొడుతుంటే కన్నీళ్లు పెట్టిన కోర్టు మీకు మానవత్వం లేదు ఏదైతే గవర్నమెంట్ కు కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ వాళ్ళు మొట్టకాయలు వేసిండు. దాని తర్వాత లగచర్ల విషయంలో కూడా అదే అయింది, విద్యార్థుల విషయంలో అదే అయింది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఏదైతే కోర్టు ఏదైతే ప్రజల వైపు ఉంటుంది ఇప్పుడు ఈ ప్రభుత్వం మాత్రం ప్రజల వైపు లేదు. మొత్తం కంప్లీట్ గా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఆదాయాన్ని మొత్తం తగ్గించి 18,500 కోట్ల ఆదాయాన్ని 9,000కు పడిపోయేటట్టు చేసిన ఈ దుర్మార్గుని పాలన దయచేసి ఎప్పుడు పోతుందా అని ప్రజలు ఆకాశం వైపు ఎదురు చూస్తున్నారు. ఏదో ఒక రోజు ఇప్పుడు ఏదైతే స్థానిక ఎన్నికల్లో వీళ్ళకు వంగబెట్టి కూర్చే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మరీ చెప్తున్నా ఈ ప్రభుత్వం ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వం కాదు, సంపాదన కోసం వచ్చిన ప్రభుత్వం, అంతే తప్ప దోపిడీ చేసే ప్రభుత్వం. ఈ 5 ఏళ్ళు 5 రంగంలో బాగుపడతారు అంతే తప్ప ప్రజలు ఒక్కరు కూడా బాగుపడతారని చెప్తున్నాను. అదే విధంగా